ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ ఈ సంఘటనను చెప్పారు. నన్ను చూడడానికి మా పినతండ్రి నెల్లియప్ప అయ్యర్ వచ్చినప్పుడు నేను గురుముహూర్తానికి దగ్గరలో ఉన్న మామిడి తోపులో ఉండేవాడిని. అక్కడికి రావడానికి రైలు స్టేషన్ నుండి మామరత్తు స్వామి ఉన్న చోటు మీదుగా ఒక దగ్గర దారి ఉండేది. మా పినతండ్రి తనకు సహజంగా ఉన్న ఆతృత వల్ల ఆ స్వామిని కలుసుకొని, మా వాడు స్కూల్ నుంచి నేరుగా ఈ మార్గంలోకి వచ్చాడే, వానికి ఆధ్యాత్మిక విషయాలు ఏవీ తెలిసి ఉండడానికి వీలు లేదు కదా, వానికేమైనా ధార్మిక తాత్విక విషయాలు తెలుసునా అని అడిగారు. నేను నేరుగా బడి నుంచే ఇక్కడికి రావడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం నాకు ఏమాత్రమూ ఉండడానికి వీలు లేదని భావించి అలా అడిగారు. ఆ స్వామి నా పినతండ్రితో నాకు ఏమీ తెలియదని, నేను మొండిగా కళ్ళు మూసుకొని ఊరక కూర్చొని ఏదో హఠయోగం చేసుకుంటున్నానని చెప్పారు. ఎవరో కానీ వేదాంత శాస్త్రాలు చదవకుండా ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవన విషయాలు తెలుసుకుని ఉండలేరనే అభిప్రాయాన్ని కలిగిన మా పినతండ్రి దీనితో నా మీద ఎంతో తక్కువ అభిప్రాయాన్ని ఏర్పరచుకొని నేనంటే జాలిపడ్డారు. కొన్నాళ్ల తర్వాత ఒకనాడు నేను విరూపాక్ష గుహలో ఉండగా నా దగ్గరకు చాలాసార్లు వస్తుండిన ఒక యువకుడు దక్షిణామూర్తి స్తోత్రమును తనకు వివరించమని కోరితే 4వ శ్లోకాన్ని వివరిస్తున్నాను. ఆ రోజుల్లో నేను సాధారణంగా మాట్లాడేవాణ్ణి కాను, కాబట్టి ప్రజలు నేను మౌనం పాటిస్తున్నానని నమ్మేవారు. స్తోత్రాన్ని వివరిస్తున్న నేను హఠాత్తుగా మా పినతండ్రి అక్కడికి రావడంతో పట్టుబడ్డాను. నేను ఆ వివరణను అలాగే కొనసాగించనా లేక మౌనంగా ఉండిపోనా అని ఒక క్షణం తటపటాయించాను. నేను మాట్లాడ్డాన్ని అప్పటికే మా పినతండ్రి గమనించారు కాబట్టి నా ప్రసంగాన్ని కొనసాగించాను. దీనితో నాకు ఏమీ తెలియదనుకున్న వాటిని గురించి నాకు చాలా తెలుసునని ఆయనకి నమ్మకం ఏర్పడింది. భగవాన్ ఇంకా చెబుతూ, మా పినతండ్రితో నాకేమీ తెలియదని చెప్పిన స్వామి కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అది ఇలా జరిగింది. ఒకరోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఈశాన్య మఠంలోకి వెళ్ళగా అక్కడ ఈ స్వామి ఉన్నారు. అక్కడ ఆయన నాకు వివేక చూడమని గ్రంథమును చూపి అందులో ఒక శ్లోకాన్ని గూర్చి ప్రశ్నించారు. నేను వివేక చూడమణిలోని కొన్ని శ్లోకాలను, వేరే పుస్తకాల్లోని కొన్ని శ్లోకాలను ఉదహరిస్తూ ఆ శ్లోకాన్ని వివరించగా ఆయన నాపై తనకున్న అంచనాను పూర్తిగా మార్చుకున్నారు. వేరే ఎక్కడా రాయబడని ఇంకో చిన్న విషయం చెబుతాను. భగవాన్ ఉన్న ప్రదేశానికి వచ్చి వారిని చూడడానికి ముందు వారి పినతండ్రి భగవాన్కు ఒక సందేశాన్ని వ్రాసి పంపవలసి వచ్చింది. పాపం ఆయన దగ్గర కలం కానీ సిరా కానీ లేకపోవడం వల్ల నాగజముడు పండు రసంలో ఒక పుల్లను అద్ది ఒక కాగితం ముక్క మీద వ్రాసి పంపవలసి వచ్చిందట. ఈ విషయాన్ని మాకు భగవాన్ చెప్పారు. 26/10/45 భగవాన్ నాతో ఇలా అన్నారు. ఒకరోజు ఉదయం విరూపాక్ష గుహ వరండాలో కూర్చుని ఉండగా కరుణయాలన్నై అన్న పదములు విడవకుండా స్ఫురిస్తున్నాయట. కానీ వారు దాని గురించి పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయం కూడా అదే విధంగా జరిగినట్లుంది. తర్వాత భగవాన్ అరుణాచల పదికంలోని మొదటి పద్యాన్ని రచించారు. తరువాత రోజు 2వ పద్యం యొక్క మొదటి పదాలు ఆగకుండా స్ఫురించగా భగవాన్ 2వ పద్యం చెప్పినారు. చివరి 2 పద్యాలు ఒకే రోజున రచించే వరకు ఈ విధంగా ప్రతిరోజు జరిగింది. చివరి 2 పద్యాలు రచించిన రోజున భగవాన్ గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. వారి శిష్యుల్లో ఒకరైన అయ్యాస్వామి ఒక పేపరు పెన్సిలు తెచ్చి భగవాన్తో కలిసి బయలుదేరిన ఇంకొక శిష్యునికిచ్చి, కొద్ది రోజులుగా భగవాన్ ప్రతిరోజు ఉదయం ఒక పద్యాన్ని వ్రాస్తున్నారు. ఈరోజు 2 పద్యాలు రాశారు. ఈరోజే ఇంకా కొన్ని రాయవచ్చు. అలా జరిగితే ఈ కాగితము పెన్సిలు నీ దగ్గర ఉంచుకొని వాటిని వ్రాసిపెట్టు అని చెప్పారు. అనుకున్నట్టే భగవాన్ ఆనాడు గిరిప్రదక్షిణం చేస్తూ అరుణాచల అష్టకంలోని 6 పద్యాలను రచించారు. అక్షరమణమాలను మొట్టమొదట హెచ్ఎమ్మాళ్ ముద్రించిందట. తర్వాత నారాయణ రెడ్డి గారు ముద్రించారట. కొద్ది రోజుల తర్వాత నారాయణ రెడ్డి గారు పదికము అష్టకముల గురించి విని వాటిని ముద్రించాలని కోరితే భగవాన్ మరో 2 పద్యాలు రాసి అష్టకాన్ని పూర్తి చేశారు. వాటిని నారాయణ రెడ్డి ముద్రించారు. అరుణాచల స్తుతి పంచకంలోని పదికము అష్టకము ఈ విధంగా రచింపబడ్డాయి. నేను భగవాన్ను ఇలా అడిగాను. మధుర ఇంటిలో ఉండగానే భగవాన్కు జ్ఞానోదయమైనదని, అప్పటి నుంచి భగవాన్కు దేహాత్మ బుద్ధి లేదని మాకు తెలుసు. భగవాన్కు దేహంలో తాపం కలిగిందని, అది ఇచ్చట గుడిలో అరుణాచలేశునికి భగవాన్ తన రాకను విన్నవించుకున్నాక గాని తగ్గలేదని నాకు తెలుసు. ఈ తాపం మీరు అక్షరమణమాలలో పేర్కొన్న నిన్నిరి అన్న తాపాన్ని గురించి
కాదనుకొంటాను. చాలామంది యోగులు చిజ్జడ గ్రంథిచ్ఛేదన సమయంలో తీవ్రమైన పరీక్షలకు గురి అయి శారీరక బాధలను అనుభవించి తీరుతారని నేను చదివి ఉన్నాను. భగవాన్కు కూడా అలాంటిదేదో సంభవించిందని నేను అనుకుంటున్నాను. ఇటువంటిది భగవాన్ జీవితంలో ఎప్పుడు జరిగిందో తెలుపవలసింది అని కోరుతున్నాను. ఈ విషయం నా అభివృద్ధికి అనవసరమని నాకు తెలుసు. కానీ భగవాన్ చరిత్ర కోసం ఇవి తెలుసుకోవాలని ఉంది. భగవాన్ అందుకు నవ్వి ఊరుకున్నారు. కొంతసేపటికి భగవాన్ అక్షరమణమాల 1914-1915 మధ్య వ్రాసింది అన్నారు. దానివల్ల అంతకు చాలా ముందుగానే అంటే 1896లోనే చిజ్జడ గ్రంథిచ్ఛేదనం జరిగిందని సూచించారు అనుకుంటున్నాను. హరే రమణ.